వెల్కమ్ టు లక్ష్మీ నందమూరి. ఇక్కడ టిఫిన్‌లు పెడుతున్నారండి. టిఫిన్‌లు కూడా మూడో వారం అమ్మ ఇప్పుడు మొదలేసి మేము అని అన్నారు. మూడో వారం అంటే మేము అప్పుడు నాలుగో వారం నుంచి పెడుతున్నారనమాట. మేము 4, 5 చూడలేదండి. ఇది ఆరో వారం. ఇప్పుడు చూసాము. టిఫిన్‌లు కూడా ఫ్రీగానే పెడుతున్నారు. టిఫిన్‌లు కూడా బాగున్నాయండి. మేము తిన్నాం కాబట్టి చెప్తున్నాము. చక్కెర పొంగలి, దద్దోజనం అండి. ఇంకో టిఫిన్ కూడా పెట్టారు. అదైతే అయిపోయింది. ఇక్కడ మేము నలుగురం అండి, నాతో పాటు నలుగురు. నేను వీడియో తీస్తుంటే వాళ్ళు కూడా వచ్చారనమాట. వాళ్ళు హాయ్ చెప్తున్నారు. ఈ విధంగా వీడియో అది తీసాము. టిఫిన్లు కూడా అండి, ఎక్కడంటే ఇది బస్సు ఆగిద్ది కదా, వెనక పక్క అనమాట. ఇక్కడ సత్రం వస్తుందమ్మ, సత్రం కడతాము అని అన్నారు. ఆయన అడిగితే టిఫిన్లు పెట్టి ఆయన అడిగితే ఇక టిఫిన్లు ఇంకెప్పుడు పెడతాము మేము టిఫిన్లు కూడా అని అన్నారు. ఇంక టిఫిన్ చేసేసి మేము ఇక్కడ ఈ వీధుల్లో, మాడ వీధుల్లో ఇలా తిరిగామన్నమాట. ఈ 4 వీధులు అండి మీకు వీడియో తీస్తున్నాను కదా, చూడండి. 4 వీధులు ఈ విధంగా 4 వీధుల్ని ఇంక ఫోన్ పట్టుకుని ఇలా తీస్తా తిరుగుతూ ఉన్నా అండి. ఒక చుట్టు మట్టికి ఇలా 7 సార్లు ప్రదక్షిణం అయిపోయింది. ఇంక దర్శనం అవన్నీ బాగా జరిగినాయండి. ఆ రోజు కూడా మాకు ఆరో శనివారం కూడా ఏ ఆటంకం రాలేదు. ఇంకా ఇవన్నీ ఇలా దర్శనం అవన్నీ జనం కూడానండి మాకు ఈ 5 వారాల కంటే ఈ వారం నాకు జనం తక్కువే అనిపించారండి. అంతకుముందు ఇంకా బాగా రష్గా ఉంది. ఈ వారం పండగ నెల టైమో మరి పండగ పనుల వల్లో మరేమో కానీ జనం అయితే తగ్గారండి. ఇక్కడ హరిదాసులు కనపడ్డారు చూడండి. ఈ వరకండి అసలు ఆ పండగ వచ్చింది నెల పట్టిందంటే హరిదాసులు బాగా తిరిగేవాళ్ళు. మరి మా బజార్‌కే రావట్లేదో, మా ఊర్లోకే రావట్లేదో నాకైతే తెలీదు గానండి. అసలు మా బజార్‌లో హరిదాసులే కనపడలేదు. అసలు అక్కడ చూడగానే అనిపించింది, నిలబట్టగానే హరిదాసులు భలే వచ్చేవారే ఇవరక, ఇప్పుడు రావట్లేదా అనిపించింది నాకైతే. ఈ విధంగా దర్శనం అవన్నీ బాగా జరిగిందండి. ఇక్కడ ఈ ఆరో శనివారం కూడా మాకు వాడపల్లి క్షేత్రం అంతా బాగా చూసామన్నమాట. ఇక్కడ నామం పెట్టించుకుంటున్నా అండి. నామం పెట్టినందుకు రూ. 5. అక్కడ అయిపోయాక మేము ఈ విధంగా నలుగురు ఈ విధంగా వీడియో తీసుకున్నాం, ఫోటోలు దిగామండి. నలుగురు ఇక్కడ ఫోటో వీడియో తీద్దామంటే ఎవరో ఒకళ్ళు అడ్డొస్తానే ఉన్నారు. ఇది గజస్తంభం అండి, వాడపల్లి వెంకటేశ్వర స్వామి గజస్తంభం. ఇక్కడ ముక్కోటి ఏకాదశి జరిగింది కాబట్టి అంతా అలంకరణ అవన్నీ బాగా పూలతో దండలు అవన్నీ భలే చేశారండి, అలంకరణ అవన్నీ. ఇదేమో శివాలయం గజస్తంభం అండి ఇది ఇటు పక్క అనమాట. ఇక్కడ శివాలయం కూడా జనం చూడండి క్యూలో ఉన్నారు దర్శించుకోవడానికి. మేము ఇంకా దర్శించేసుకుని ఇంకా ఈ విధంగా బయటకు అది వచ్చేసామన్నమాట. అసలు వాడపల్లి ఎర్రచంద్రం వెంకటేశ్వర స్వామిని దర్శించుకోండి, చాలా చాలా బాగుంటుంది.